శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. మంత్ర సాధనకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సహజంగా అందరికీ ఉన్నటువంటి ఒక సందేహాన్ని తెలుసుకుందాం. మంత్రానికి, మంత్ర దేవతకి తేడా ఉన్నదా? లేదా? ఈ విషయాన్ని తెలుసుకుంటూ దీంతో పాటు మంత్రం మనం చేస్తున్నామని మంత్ర దేవతకి ఎలా తెలుస్తుంది? ఇలాంటి విషయాలని తెలుసుకుందాం. మంత్రం మనం చేస్తున్నాము అనంటే ఆ మంత్ర దేవతని మనం పిలుస్తున్నాము అని అర్థం. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మంత్రానికి, మంత్ర దేవతకి ఎటువంటి తేడా లేదనే విషయం అర్థం చేసుకోవాలి. మనం మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాము అనంటే ఆ మంత్ర దేవత మంత్ర రూపంలో మనతోనే ఉంటుంది. సాధకుడు ఒక మంత్రాన్ని జపిస్తున్నాడు అనంటే ఆ మంత్రం యొక్క శబ్దంలో నుంచి ఒక కాంతి, ఒక వెలుగు ఉద్భవించి ఆ వెలుగు ఆ వెలుగుకి మూలమైనటువంటి పరదేవత వద్దకు, పరమేశ్వరుని వద్దకు చేరుకుంటుంది. ఈ సాధకుడు జపిస్తున్నంత సేపు ఆ సాధకుని యొక్క మంత్ర జపం, ఆ మంత్ర శబ్దంలో నుంచి ఒక కాంతి ఉద్భవించి ఆ కాంతి గోపురాకారంలో తయారయ్యి గోపురాకారంలో ప్రయాణిస్తూ ఎవరైతే ఆ కాంతికి మూలమైనటువంటి పరదేవతను చేరుకుంటుంది. ఓం కాళీ. దీనికి సంబంధించినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన గురించి మనం తెలుసుకుందాం. మేడం బ్లావెట్స్కీ పాశ్చాత్యులలో సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలిగి సనాతన ధర్మాన్ని ఆచరించి సిద్ధులైనటువంటి వాళ్ళలో మేడం బ్లావెట్స్కీ ఒకరు. ఈవిడ 1875లో థియోసాఫికల్ సొసైటీ అనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థని స్థాపించడం జరిగింది. ఈవిడ యొక్క శిష్యులలో లీడ్ బీటర్, ఇతనికి సూక్ష్మ దృష్టి ఉంది, అంటే ఇతనికి ధ్యాన శక్తి ఉంది, ఇతను ధ్యానంలో చూడగలిగేటటువంటి శక్తి ఉంది, ఇతను అనేక గ్రంథాలను రచించడం జరిగింది. ఇతను ధ్యానంలో కనిపించేటటువంటి కాంతి కిరణాల మీద ప్రత్యేకించి ఒక గ్రంథమే రాయడం జరిగింది. ఆ గ్రంథంలో అతనికి జరిగినటువంటి యథార్థ సంఘటన గురించి పొందుపరచడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు లీడ్ బీటర్ జపానికి ఉపక్రమిస్తున్నటువంటి ఒక సాధకుని దగ్గరికి వెళ్ళి, మీరు జపం చేసేటప్పుడు మీ ముందు కూర్చుంటాను, దానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడగడం జరిగింది. ఆ సాధకుడు వెంటనే ఇతనికి దానికే ముందు కూర్చోండి అని చెప్పడం జరిగింది. ఆ సాధకుడు మంత్ర సాధనలో మనసులో జపించుకోవడం స్టార్ట్ చేశాడు. అతనికి ఎదురుగా కూర్చున్నటువంటి లీడ్ బీటర్ కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో అతన్ని చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతను చేస్తున్నటువంటి మంత్రంలో నుంచి ఒక కాంతి ఉద్భవించి అదే కాంతి ఎక్కువ అవుతూ పోను ఒక గోపురాకారంలా మారి అది ప్రయాణిస్తూ సూర్య మండలంలో కలవడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి లీడ్ బీటర్ ఎంతో ఆశ్చర్యానికి గురి అయి ఎంతో ఆనందపడుతూ ఈ మంత్రానికి ఇంత శక్తి ఉన్నదా అని ఆశ్చర్యపోయాడు. తర్వాత అతన్ని అడగడం జరిగింది, ఏ మంత్రం చేశారు స్వామి మీరు అని అడిగితే అతను గాయత్రి అని చెప్పడం జరిగింది. గాయత్రి మంత్రం కాబట్టి అది ఆ మంత్రం యొక్క కాంతి గోపురాకారంలో తయారయ్యి ప్రయాణిస్తూ సూర్య మండలంలో కలిసిపోవడం జరిగింది. ఏ దేవతా మంత్రం చేస్తే ఆ శక్తి ఆ దేవతను చేరుకుంటుంది. ఈ అద్భుతమైనటువంటి సంఘటన లీడ్ బీటర్ అతని గ్రంథాల్లో రచించడం జరిగింది. కాబట్టి మంత్రానికి, మంత్రదేవతకు భేదము లేదు, ఇద్దరు ఒకటే. ఎప్పుడైతే సాధకునికి మొదటిలో ఆ కాంతి కనిపించకపోవచ్చు, మంత్రశక్తి నుంచి ఉద్భవిస్తున్నటువంటి కాంతి కనిపించకపోవచ్చు, నిదానంగా కొద్ది రోజులు అయిన తర్వాత గడిచే కొంది అతని కళ్ళ ముందు ఒక కాంతి కనిపిస్తుంది. ఆ కాంతియే ఎక్కువై పరదేవతల కలవడం కూడా అతనికి కనిపిస్తూ ఉంటుంది. ఓం కాళీ. ఓం కాళీ. ఓం కాళీ. మొదట్లో సాధకునికి ఇది కనిపించకపోవచ్చు, తర్వాత కనిపిస్తుంది. ఈ సాధన ఎక్కువ చేయడం వల్ల, జపం ఎక్కువ చేయడం వల్ల, ధ్యానం ఎక్కువ చేయడం వల్ల పరదేవతా శక్తి మనలో ఉంటూ పరదేవత మనలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మంత్రశక్తి పరదేవతను చేరుకుంటుందో అప్పటి నుంచి పరదేవత మనల్ని గమనించడం మొదలు పెడుతుంది. ఎప్పుడు మంత్రశక్తి పెరిగే కొంది, మంత్ర జపం పెరిగే కొంది మనలోనే పరదేవత ఉంటుంది. అందుకనే కొంతమంది మనం ఏమంటుంటామంటే మంత్ర స్వరూపులు అంటుంటాం. మన గురుజీని కూడా ఏమంటాం, మంత్ర స్వరూపులు. మంత్రమే అతని స్వరూపంగా కలిగినటువంటి వాడు మన గురుదేవుడు. మంత్రదేవత మనతోనే ఉండాలంటే ఏం చేయాలి? వీలైనంత ఎక్కువ జపం చేయాలి, ఎక్కువ ధ్యానం చేయాలి.
వీలైనంత ఎక్కువ మందికి మంత్ర సాధన జ్ఞానం ఇవ్వాలనేదే గురూజీ సంకల్పం. గురూజీ యొక్క శిష్యునిగా ఇది నా బాధ్యత. నాకు మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అందిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సాధనా సంబంధమైనటువంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూస్తూ ఉండండి. రామ్ రామ్.